సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. పిల్లల చదువు కోసమో ఆడపిల్లల పెళ్లి కోసమో కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును కళ్లు మూసి తెరిచేలోగా కొట్టేస్తున్నారు. ఇటీవల యువతనే కాకుండా వృద్ధులను కూడా సైబర్ ఫ్రాడ్ గాళ్లు వదలటం లేదు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచేస్తున్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలు ఆగడం లేదు. తాజాగా నోయిడాకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మి ఏకంగా 6.3 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తికి ఆన్లైన్ లో ఓ మహిళ పరిచయమైంది. కొన్నాళ్లకు ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి 3 వెబ్సైట్ల పేర్లను సూచించింది. ఆమె మాటలు నమ్మిన దల్జీత్ తొలుత ఆయా కంపెనీల్లో 3 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే 24,000 రూపాయలు లాభం వచ్చింది. ఆ మొత్తాన్ని తిరిగి తన బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె సలహాపై 4,50,00,000 సేవింగ్స్ తో పాటు మరో 2 కోట్ల లోన్ తీసుకుని విడతల వారీగా మొత్తం 6,50,00,000 పెట్టుబడి పెట్టాడు. మళ్లీ వాటిని తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు దల్జీత్ ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పెట్టుబడిలో కేవలం 30% మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు వీలుంటుందని మెసేజ్ వచ్చింది. ఎంత ప్రయత్నించినా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోయింది. వెంటనే ఆమె సూచించిన 3 వెబ్సైట్లు కూడా డౌన్ అయిపోయాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించిన దల్జీత్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అనిత ప్రొఫైల్ ఫేక్ అని తేలింది. మరోవైపు కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర తాలూకా బీడి గ్రామానికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి డియోగో నజరత్ కు సైబర్ నేరగాళ్లు కొంతకాలంగా ఫోన్ చేస్తున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా పరిచయం చేసుకున్న వీరు డబ్బులు ఇవ్వాలని వేధించారు. సుమారు 6 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మరింత డబ్బు కావాలని, ఇవ్వకపోతే నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, కుటుంబ సభ్యులు బంధువులందరూ చూస్తారని వీడియో కాల్ చేసి బెదిరించారు. దిక్కుతోచని 83 ఏళ్ల డియోగో నజరత్, 79 ఏళ్ల ఆయన భార్య పావియా నజరత్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ నిద్రమాత్రలు మింగారు. భార్య మృతి చెందిన తర్వాత డియోగో నజరత్ కత్తితో గొంతు కోసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమకు వచ్చిన బెదిరింపుల గురించి డియోగో సూసైడ్ నోట్ రాసి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.